ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ నామినేషన్ పత్రాన్ని బొత్సతో పాటు సతీమణి ఝాన్సీ, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్లు కలిసి అందజేశారు. 530 పైచిలకు మాకు కోట్లు ఉన్నప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థిని బరిలో కూటమి పోటీ చేయడం ఏమిటని అన్నారు. ఎన్నికల ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని కోరుకుంటున్నారు. స్పష్టమైన మెజారిటీ వైసీపీకి ఉన్నప్పుడు టీడీపీ పోటీ ఎందుకు పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటో అర్థమవుతుందన్నారు. ఎవరో బిజినెస్ మెన్ తీసుకొచ్చి పోటీకి పెడతారని ప్రచారం జరుగుతుందని, బొత్స సత్యనారాయణ రాజకీయాలంటే వ్యాపారం అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఎవరేంటి మంచి రోజు మంచి రోజు ఇప్పుడు లాస్ట్ రేపు మంచి రోజు కాదు, ఇవాళ మంచి రోజు కంటే ముందు సెట్టింగ్ చేయండి ఆచే కూడా పెట్టావు మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక సెట్ ఒక సెట్, రెండో సెట్ ఇస్తాను. అదొకటి చూసుకుంటారు. విశాఖపట్నంలో స్థానిక సంస్థ నియోజకవర్గం నుండి అనాథ వల్ల చనిపోయిన శ్రీనివాసరావు గారి అనాథ వల్ల 11/3/2024 ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయుటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన బొత్స సత్యనారాయణ అని నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగ పట్ల వాస్తవమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యతను కాపాడతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తూ సత్యనిష్టాపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎలక్షన్ ఇన్సెంటివ్ అన్నీ కూడా ప్రపోజ్ చేస్తారన్నా? ఏ మాకు కూడా